వెల్కమ్ టు ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ భాగంగా 9వ తరగతి జీవశాస్త్రంలోని 9వ అధ్యాయమైన లేదా 9వ పాఠమైన ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు అనే పాఠ్యాంశంలో కొన్ని విషయాలను గత 2 వీడియోలో చూసాము. ఇది మూడవ చివరి వీడియో. ఈ వీడియోలో సరస్సులో కనిపించే ఇతర జీవుల యొక్క అనుకూలనాలు, అదేవిధంగా ఉష్ణోగ్రత, మొక్కలలో అనుకూలనాలు, ప్రతికూల పరిస్థితులకు ప్రతిస్పందనగా జీవులలో అనుకూలనాలు, అదేవిధంగా డార్విన్ పిచ్చుకల కథ అటువంటి అంశాలను ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాము. మొదటిసారి ఈ వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా పాఠ్యాంశంకి వెళ్దాం. సరస్సులో కనిపించే ఇతర జీవులు. సరస్సు అనగా ఇది మంచినీటి ఆవరణ వ్యవస్థకు ఉదాహరణగా చెప్పవచ్చు. అనగా సరస్సులలో నీరు అనేది మంచినీరుగా మనము చెప్పవచ్చు. ఈ సరస్సులలో ఉన్నటువంటి కొన్ని రకాల జీవులు, వారి యొక్క అనుకూలనాలను మనము చూద్దామండి. రైట్. సరస్సులలో కనిపించే ఇతర జీవులు. బ్లాడర్స్, ఆటర్స్ వంటి క్షీరదాలు నీటి సమీపంలో నివసిస్తూ తమ ప్రధాన ఆహారమైన చేపలను ఈదుకుంటూ పట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే సరస్సులో ప్రధానంగా బర్జర్స్, అదేవిధంగా ఆటర్స్ వంటి క్షీరదాలు అనేవి ఈ యొక్క సరస్సు యొక్క నీటి సమీపంలో నివసిస్తాయి. వీటి యొక్క ప్రధాన ఆహారం అయినటువంటి ఈ యొక్క చేపలను మరి ఈదుకుంటూ పట్టుకునే సామర్థ్యాన్ని ఈ యొక్క బర్జర్స్, అదేవిధంగా ఆటర్స్ కలిగి ఉంటాయి. అదేవిధంగా కప్పలాంటి ఉభయచరాలు, సరీసృపాలైన మొసళ్ళు మరియు ఆలిగేటర్లు, అదేవిధంగా సాలమండర్లు అనేవి కప్పలాంటి ఉభయచరాలు, అదేవిధంగా సరీసృపాలైన మొసళ్ళు, అదేవిధంగా ఆలిగేటర్లు, సాలమండర్లు తమ జీవితాన్ని నీటిలో గుడ్లు మరియు తోక కప్పలుగా ప్రారంభిస్తాయి. ఈ 3 రకాల జీవులు నీటిలో మరి గుడ్లను పెట్టి వీటి యొక్క జీవితాన్ని లేదా జీవిత చరిత్రని మరి గుడ్లు మరి తోక కప్పలుగా ప్రారంభిస్తాయి. మరి ప్రౌఢజీవులుగా ఎదిగిన తర్వాత ఇవి భూమిపైన జీవనాన్ని లేదా భూమిపైన గడుపుతాయి. ఏంటవి? ఈ యొక్క మొసళ్ళు, అలిగేటర్లు, అదేవిధంగా సాలమండర్లు, అదేవిధంగా ఉభయచరాలు. ఇవన్నీ కూడా గుడ్లు మరియు తోకప్పలు అనేవి నీటిలో ఉంటాయి. పూర్తిగా ఎదిగిన లేదా ప్రౌఢజీవులు అనేవి భూమిపైన గడుపుతాయి. ఇవి సరస్సులో కనిపించినటువంటి కొన్ని రకాల జీవులు. అదేవిధంగా నీటి కీటకాలైన అంటే సరస్సులో ఉన్నటువంటి ఈ యొక్క నీటి కీటకాలైనటువంటి ఈ యొక్క స్క్వేటర్లు, అదేవిధంగా నీటి పురుగులు, స్క్వేటర్లు, అదేవిధంగా నీటి పురుగులు, దోమలు, తూనీగలు మొదలైన కీటకాలు ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. అంటే సరస్సులో ఉన్నటువంటి మరి కొన్ని రకాల జీవులకు మరి ఏవి ఆహారంగా ఉపయోగపడతాయంటే నీటి కీటకాలైనటువంటి ఈ యొక్క స్కేటర్లు, అదేవిధంగా నీటి పురుగులు, అదేవిధంగా దోమలు, తూనీగలు అనేవి ఈ యొక్క సరస్సులో ఉన్నటువంటి ఈ యొక్క జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఎన్నో జాతుల బాతులు మరియు కొంగలు సరస్సు ఆవరణ వ్యవస్థల లోపల మరియు చుట్టూ జీవిస్తుంటాయి. ఈ యొక్క నీటి కీటకాలు కాకుండా, ఈ యొక్క స్క్వేటర్లు, నీటి పురుగులు కాకుండా ఎన్నో రకాల మరి యొక్క జాతులు అనేటువంటి మరి బాతులు, అదేవిధంగా కొంగలు అనేవి సరస్సు యొక్క ఆవరణ వ్యవస్థ లోపల, అదేవిధంగా ఈ యొక్క సరస్సు చుట్టూ జీవిస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క సరస్సులో చేపలతో పాటు వివిధ రకాల ఇవి ఏం చేస్తాయంటే
ఈ సరస్సులో ఉన్నటువంటి ఈ యొక్క చేపలు అదేవిధంగా చేపలతో పాటు వివిధ రకాల జీవులను భక్షిస్తాయి. ఏంటవి? ఈ యొక్క బాతులు అదేవిధంగా కొంగలనేవి. ఈ యొక్క బాతులు, కొంగలనేవి ఈ యొక్క సరస్సు ఆవరణ వ్యవస్థలో మరి లోపల బయట జీవిస్తూ మరి సరస్సులో ఉన్నటువంటి ఈ యొక్క చేపలతో పాటు వివిధ రకాల జీవులను భక్షిస్తాయి ఈ యొక్క బాతులు అదేవిధంగా కొంగలు అనేవి. ఇవి కూడా సరస్సులో ఉన్నటువంటి జీవులకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ యొక్క బాతులను అదేవిధంగా కొంగలను. ఇక నెక్స్ట్ పోతే కొలను సమీపంలో మరియు చుట్టూ ఎన్నో రకాల జీవులనేవి నివసిస్తాయండి. కొలను యొక్క సమీపంలో అదేవిధంగా కొలను యొక్క చుట్టూ కూడా ఎన్నో రకాల జంతువులనేవి నివసిస్తూ ఉంటాయి. మరి ఈ జీవులలో కొన్ని ఎలా ఉంటాయంటే, కొన్ని కాలి వేళ్ళ మధ్య చర్మం ఉంటుందండి. కాలి వేలు అంటే ఇవి ఉదాహరణ మనము ఇది కాలి వేళ్ళు అనుకున్నాం అనుకో, వీటి మధ్య ఏముంటుందంటే చర్మము ఉంటుంది. వీటి మధ్య ఈ యొక్క చర్మం అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క జీవులు అనేవి ఈదడానికి అదేవిధంగా నేలపై నడవడానికి సహాయపడతాయి. అంటే కొలను సమీపంలో ఉన్నటువంటి కొన్ని రకాల జీవులు ఉంటాయి. ఆ జీవులకి కాలి వేళ్ళు ఉంటాయండి. ఈ విధంగా ఇక కాలి వేళ్ళ మధ్య మరి ఏముంటుందంటే చర్మం అనేది ఉంటుంది. ఈ విధంగా చర్మం ఉండటం వల్ల ఈ యొక్క జీవులు అనేవి ఈదడానికి అదేవిధంగా నేలపైన నడవడానికి సహాయపడుతుంది. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క వేళ్ళ మధ్య చర్మం గలాంటి కాళ్ళు అనేవి పడవలాంటి శరీర నిర్మాణం అనేది ఈ యొక్క జీవులలో అనుకూలనాలు. అంటే ఈ యొక్క కొలను ఆవరణ వ్యవస్థలో కొన్ని రకాల జీవులు అనేవి నివసిస్తాయండి. ఈ యొక్క కొలను ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క జీవులు ఏం చేస్తాయంటే వాటిలో కాళ్ళు అనేవి ఉంటాయి. ఈ విధంగా కాళ్ళు ఉంటే ఈ యొక్క కాళ్ళు వేళ్ళ మధ్య అనేవి ఈ విధంగా చర్మం అనేది ఉంటుంది. ఈ విధంగా చర్మం ఉండటం వల్ల ఈ కాళ్ళు వేళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క చర్మం ఉండడం వలనే ఈ యొక్క జీవులనేవి నేలపైన అదే జీవులనేవి నీటిలో ఈదడానికి అదేవిధంగా నేలపైన నడవడానికి సహాయపడతాయి. ఈ యొక్క చర్మం ఉండటం కాళ్ళు వేళ్ళ మధ్య చర్మం ఉండటం వల్ల. అదేవిధంగా వేళ్ళ మధ్య చర్మం గల కాళ్ళు అనేవి అదేవిధంగా కొన్ని రకాల జీవులలో పడవ లాంటి శరీర నిర్మాణం ఉంటుందండి. అంటే కొన్ని రకాల జీవులలో అయితేమో కాళ్ళ వేళ్ళ మధ్య చర్మం ఉంటుంది. కొన్ని రకాల జీవులు అంటే ఈ విధంగా పడవ ఆకృతిలో కొన్ని రకాల జీవుల యొక్క శరీరం అనేది ఉంటుంది. అంటే కాలి వేళ్ళ మధ్య ఉన్నటువంటి చర్మం కలిగినటువంటి జీవులు అదేవిధంగా పడవ ఆకారంలో ఉన్నటువంటి కొన్ని రకాల జీవులైతే ఈ యొక్క సరస్సులలో ఈ యొక్క కొలను సమీపంలో ఉంటాయండి. ఈ విధంగా ఉండటం వల్ల ఈ జీవులలో మరి ఇవి అనుకూలనాలుగా ఉంటాయండి. ఈ యొక్క వేళ్ళ మధ్య ఉన్నటువంటి చర్మం గల కాళ్ళు అదేవిధంగా పడవ లాంటి శరీరం. దేనికంటే ఇవి నీటిలో మరి ఒక చోటు ఒక చోటు ప్రయాణించడానికి ఇవి ఉపయోగపడుతుంది. ఇది చర్మం వేళ్ళ మధ్య కాళ్ళు అనేవి అది పడవ లాంటి శరీర నిర్మాణం వలన. ఇవి ఈ జీవులకు కలిసినటువంటి అనుకూలనాలుగా చెప్పవచ్చండి. ఏ జీవులలో? కొలను సమీపంలో లేదా సరస్సు సమీపంలో ఉన్నటువంటి జీవుల అనుకూలనాలుగా. ఇక నెక్స్ట్ పోతే నీటిలో నడిచే కొంగజాతి పక్షులైన కొన్ని జీవులు అనేవి నీటిపైన నడుస్తాయండి. నీటిపై నడుస్తాయి. నీటిపై నడిచే కొంగజాతి పక్షులైన హెరాన్లు ఏంటవి? హెరాన్లు అదేవిధంగా ఎర్గెట్లు. హెరాన్లు అదేవిధంగా ఎర్గెట్లు అనేవి తమ సన్నని పొడవాటి కళ్ళతో లోతు తక్కువ గల కొలను మట్టిలో కీటకాల కోసం వెతుకుతూ జీవిస్తాయి. అంటే కొన్ని రకాల కొంగలు అనేవి ఏ ఉదాహరణ ఏంటంటే అవి హెరాన్లు అదేవిధంగా ఎర్గేట్లు అటువంటి కొన్ని రకాల కొంగలు ఉంటాయి. ఈ కొంగలు ఎలా ఉంటాయి సార్ అంటే సన్నని పొడవాటి కళ్ళతో ఉంటాయి. ఈ సన్నని పొడవాటి కళ్ళతో ఉన్నటువంటి ఈ యొక్క కొంగలు అనేవి మరి లోతు తక్కువ గల ఉన్నటువంటి కొలను యొక్క మట్టిలో అంటే లోతు తక్కువ నుండి ఆ యొక్క కొలంలోకెళ్ళి ఆ యొక్క మట్టిలో మరి ఏమైనా కీటకాలు ఉంటాయేమో అని చూస్తూ ఆ కీటకాల కోసం వెతుకుతూ ఈ యొక్క హెరాన్లు అదేవిధంగా ఎర్గేట్లటువంటి ఈ కొంగలు జీవించడం అయితే అది జరుగుతుంది. ఇవి సరస్సు అదేవిధంగా కొలంలో ఉన్నటువంటి జీవులు వాటిలో ఉన్నటువంటి అనుకూలనాలు. ఇక నెక్స్ట్ పోతే నీటి లవణీయత చేపల్లో
అనుకూలనాలు. అంటే నీరు అనేది అధిక లవణీయత కలిగి ఉండటం వల్ల మరి చేపలు అనేవి ఆ నీటిలో ఉన్నప్పుడు చనిపోతాయి. కాబట్టి ఈ చేపలనేవి చనిపోకుండా వాటి యొక్క దేహంలో కొన్ని అనుకూలనాలు కలిగి ఆ యొక్క లవణీయతను తట్టుకొని ఆ యొక్క నీటిలో జీవించగలుగుతాయి. అయ్యేంటో మనము చూద్దామండి. వివిధ రకాల చేప జాతులు నీటిలో లవణీయతను వివిధ రకాలుగా తట్టుకుంటాయి. అంటే చేపలనేవి వివిధ రకాల జాతులుంటాయి. ఈ యొక్క వివిధ రకాల చేప జాతులనేవి నీటిలో మరి లవణం ఉంటాయి కాబట్టి, ఆ నీటిలో ఉన్నటువంటి ఆ యొక్క లవణీయతను తట్టుకొని, ఆ లవణీయతను వివిధ రకాలుగా తట్టుకొని జీవిస్తాయి. అన్ని సముద్ర మరియు మంచినీటి చేపలు అన్ని సముద్రంలో ఉన్నటువంటి అదేవిధంగా మంచినీటిలో ఉన్నటువంటి చేపలనేవి వాటి శరీరాల్లో లవణ సాంద్రత స్థిరంగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకుంటాయి. అంటే కొన్ని చేపలేమో సముద్రంలో ఉంటాయి. కొన్ని చేపలు మంచినీటిలో ఉంటాయి. మరి ఈ యొక్క సముద్రంలో ఉండే ఈ యొక్క చేపలు, మంచినీటిలో ఉన్న చేపల యొక్క శరీరాల్లో లవణ యొక్క సాంద్రత అనేది లవణ యొక్క సాంద్రత అనేది మరి స్థిరంగా ఉండేటట్లు అంటే నీటిలో ఉన్నటువంటి లవణాలు మరి చేపల యొక్క దేహంలో ఉండే లవణాల యొక్క సాంద్రత అంటే ఒక లవణాల యొక్క లవణాల యొక్క గాఢత అనేది స్థిరంగా ఉండేట్లు ఏర్పాటు చేసుకుంటాయి ఈ యొక్క సముద్రంలో, అదేవిధంగా మంచినీటిలో ఉన్నటువంటి చేపలు. రైట్. ఇది మంచినీరు మరియు ఉప్పు నీటికి మధ్యస్థంగా ఉంటుంది. ఈ యొక్క అనుకూలం ఎలా ఉంటుందంటే మంచినీటికి అదేవిధంగా ఉప్పు నీటికి స్థిరంగా మధ్యస్థంగా ఉంటుంది. సముద్రంలో ఎన్నో జాతి జీవుల శరీరంలో లవణీయత సముద్ర సాంద్రత కంటే తక్కువ ఉంటుంది. అంటే సముద్రంలో ఎన్నో రకాల మరి చేపలు అనేవి లేదా ఎన్నో రకాల జీవులనేవి నివసిస్తుంటాయి. ఈ సముద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క జీవులు అంటే సముద్రంలో ఎన్నో జాతి జీవుల యొక్క శరీరంలోని లవణీయత అనేది సముద్రవ సముద్ర నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. అంటే సముద్ర నీటిలో సాంద్రత లవణ సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క జీవులలో తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ యొక్క జీవులలో ద్రవాభిసరణం ద్వారా మరి నీటిని కోల్పోతుంది. ఆ ద్రవాభిసరణ ఏంటంటే ఈ తక్కువ గాఢత వంటి జీవుల యొక్క శరీరంలో వంటి ఈ యొక్క ద్రవమంతా ఆ ఎక్కువ గాఢత వంటి ఆ యొక్క సముద్రం నీటిలోకి పోవడం వల్ల ఏమవుతుందంటే ద్రవాభిసరణం అనేది జరుగుతుంది. ఈ యొక్క ద్రవాభిసరణం వల్ల ఏమవుతుందంటే జీవులు ఏం చేస్తాయంటే నీటిని కోల్పోతాయి. ఆ జీవి యొక్క శరీరంలో. ఈ యొక్క నీటి కోల్పోయినటువంటి ఈ యొక్క కొరతను పూరించడానికి అధిక పరిమాణంలో ఈ యొక్క చేపలు లేదా జంతువులు అనేవి జీవులు అనేవి నీటిని గ్రహిస్తాయి. సో చూడండి, సముద్రంలో ఎన్నో రకాల జాతి జీవులు అనేవి మరి నివసిస్తుంటాయి. అయితే ఈ యొక్క సముద్రంలో నివసించే ఈ యొక్క జీవుల యొక్క మరి లవణీయత లేదా లవణీయత అనేది తక్కువగా ఉంటుంది. మరి మరి ఈ యొక్క నీటిలో మాత్రము లవణీయత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిలో ద్రవాభిసరణం ద్వారా ఏమవుతుందంటే ఈ జీవులు నీటిని కోల్పోతాయి కాబట్టి ఈ విధంగా నీటి కొరతను పూరించడానికి ఏంటంటే ఈ యొక్క జీవులు ఏ జీవులు సముద్రంలో నివసించే ఈ యొక్క జీవులు అనేవి అధిక పరిమాణంలో నీటిని గ్రహిస్తాయి. గ్రహించి వీటిలో ఉన్నటువంటి ఈ యొక్క లవణాలను అంటే ఆ జీవుల దేహంలో ఉన్న లవణాలను ఏం చేస్తాయంటే మూత్రపిండాలు అదేవిధంగా మొప్పల్లోని ప్రత్యేకమైన కణాల ద్వారా విసర్జిస్తాయి. ఈ విధంగా జీవులు అనేవి మరి సముద్రంలో మరి నివసించి వాటి యొక్క జీవనాన్ని గడుపుకుంటాయి. ఇక నెక్స్ట్ పోతే మంచినీటి చేపలలో మంచినీటి చేప ఇక నెక్స్ట్ పోతే మంచినీటి చేపలలో వాటి చుట్టుప్రక్కల ఉండే నీళ్ళ కంటే ఈ యొక్క చేపల యొక్క శరీరాల్లో లవణ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అంటే మంచినీటి చేపలలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళ కంటే అంటే ఈ యొక్క మంచినీళ్ళు అనుకోండి, ఈ యొక్క మంచినీళ్ళు ఉండే ఈ యొక్క వీటి యొక్క లవణత అనేది లేదా లవణ సాంద్రత అనేది ఈ యొక్క నీళ్ళ కంటే
మరి వీటి యొక్క చేపల్లో ఏముంటుందంటే ఎక్కువగా లవణ సాంద్రత ఎక్కువ ఉంటుంది. అంటే మంచినీటిలో లవణ సాంద్రత తక్కువగా ఉంటుంది. చేపల్లో అయితే ఈ యొక్క లవణ సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏముందంటే ద్రవాభిసరణం ద్వారా అధికంగా నీరు అనేది ద్రవాభిసరణం ద్వారా అధికంగా నీరు అనేది విచక్షణ త్వచం ద్వారా నోటిలోనికి మరియు మొప్పల్లోకి చేరుతుంది. అంటే మంచినీటి చేపల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళ కంటే ఈ యొక్క చేపలు ఉన్నటువంటి ఈ యొక్క శరీరాల్లో లవణ సాంద్రత అనేది ఎక్కువగా ఉండటం వల్ల లవణ సాంద్రత ఎక్కువ ఉండటం వల్ల ఈ యొక్క మంచినీటిలో ఉన్నటువంటి ఈ యొక్క నీరు అనేది గాఢత తక్కువ ఉంది కాబట్టి ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా ఈ యొక్క గాఢత తక్కువ ఉన్నటువంటి ఈ యొక్క నీరు అనేది గాఢత ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క చేపల యొక్క శరీరంలోకి ప్రవహిస్తుంది. దేని ద్వారా? విచక్షణ త్వచం ద్వారా, ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా మరి ఈ యొక్క నోటిలోకి అదేవిధంగా మొప్పలోకి చేరుతుంది. ఈ విధంగా నోటిలోకి మొప్పల్లోకి చేరడం అంటే అధిక గాఢత నీరుని అల్ప గాఢతకి ఈ విధంగా చేపల మొప్పల్లోకి అదేవిధంగా నోటిలోకి నోటిలోకి మరి చావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చేరినటువంటి ఈ యొక్క నీటిని ఏం చేస్తాయంటే శరీరంలో మరి ఈ అధికంగా చేరినటువంటి ఈ యొక్క నీటి ఏం చేస్తాయంటే ఈ యొక్క చేపలనేవి మూత్రపిండాల ద్వారా చేపలనేవి ఈ యొక్క మూత్రపిండాల ద్వారా మూత్ర రూపంలో విసర్జిస్తాయి. మూత్రపిండం మూత్రపిండాల ద్వారా ఈ యొక్క నీటిని మరి ఈ యొక్క మూత్ర రూపంలో విసర్జిస్తాయి. కానీ లవణ సాంద్రత తుల్యం చేయడానికి ఇవి మూత్రాల ద్వారా లేదా మూత్రపిండాల ద్వారా లవణాలను పునఃశోషణం చెందుకుంటాయి. అంటే మూత్రాన్ని విసర్జిస్తాయి. కానీ అదే సమయంలో ఈ యొక్క మూత్ర పిండాల ద్వారా లవణాలను మాత్రము పునఃశోషణం చేస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల ఏమంటే ఈ యొక్క నీటిలో ఉన్నటువంటి ఈ యొక్క సాంద్రత అదేవిధంగా చేపల యొక్క శరీరం నుండి సాంద్రత అనేది స్థిరంగా ఉండడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క చేపలు అనేవి నీటిలో నివసించడం అనేది జరుగుతుంది. మొప్పలలోని లవణ సేకరణ కణాల ద్వారా కూడా అదేవిధంగా మూత్రపిండాల ద్వారా అదేవిధంగా మొప్పలలోని లవణ సేకరణ కణాల ద్వారా కూడా అదనంగా ఉన్నటువంటి ఈ యొక్క లవణాలను సేకరించుకుంటాయి. లవణ శోషణ నియంత్రించే సామర్థ్యమే ఈ యొక్క మంచినీటి చేపలను అదేవిధంగా ఉప్పు నీటిలో తడుగు చేపలను తట్టుకునే విధంగా మరి చేస్తాయండి. ఈ విధంగా చేపలు అనేవి ఈ యొక్క లవణాలను నియంత్రించే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఈ యొక్క ఉప్పు నీటిలోను అదేవిధంగా మంచినీటిలోను ఈ యొక్క చేపలు అనేవి మరి తట్టుకొని వాటిలో నివసించేటువంటి వీలైతే కలుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి నీటి లవణీయత చేపల్లో ఉన్నటువంటి అనుకూలనాలు. ఇక నెక్స్ట్ వెళితే వేసవి కాలంలో సరస్సులోని నీరు అనేది వేడికి ఏమవుతుందంటే ఆవిరవుతుంది. అంటే వేసవి కాలంలో ఎక్కువ ఎండ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సరస్సులో ఉన్న నీరంతా కూడా వేడికి ఆవిరవుతుంది. మరి ఎప్పుడైతే నీరు అనేది ఆవిరవుతుందో నీటిలో జీవికి అవసరమైనటువంటి ఈ యొక్క ఆక్సిజన్ అదేవిధంగా పోషకాలన్నీ తగ్గుతాయండి. ఈ యొక్క వేసవి కాలం అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క వేసవి కాలంలో ఏమవుతుందంటే సరస్సులో ఉన్నటువంటి నీరంతా కూడా వేడెక్కుతుందండి. ఈ విధంగా వేడి ఎక్కడం వల్ల ఏముందంటే ఈ యొక్క సరస్సులో ఉన్నటువంటి మన జీవికి అవసరమైనటువంటి ఈ యొక్క ఆక్సిజన్ అదేవిధంగా పోషకాలు అనేవి తగ్గుతాయి. ఎప్పుడైతే ఈ యొక్క సరస్సులో ఈ యొక్క వేడి ఎక్కువ ఉండడం వల్ల ఆక్సిజన్ పోషకాలు తగ్గుతాయో దీనివల్ల ఏమవుతుందంటే ఆ సరస్సులో ఉన్నటువంటి జీవులు అనేవి మరణిస్తాయి. మరణించిన తర్వాత వాటి యొక్క కళేబరాలు అనేవి కుళ్ళిపోవడం వల్ల ఇతర జీవులు జీవించుటకు పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉండవు. అంటే సరస్సులో నీరు వేడెక్కుతుంది. వేడెక్కడం వల్ల ఏమవుతుందంటే జీవికి అవసరమైనటువంటి ఆక్సిజన్ పోషకాలు అనేవి తగ్గుతాయి. ఎప్పుడైతే జీవికి అవసరమైనటువంటి ఈ యొక్క ఆక్సిజన్ పోషకాలు తగ్గుతాయో జీవులు మరణిస్తాయి. ఎప్పుడైతే మరణిస్తాయో
ఈ కళేబరాలు కుళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సరస్సులో ఇతర జీవులు అనేవి జీవించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవండి. మరి శీతల ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద ఇది వేసవి కాలం అండి. మరి శీతాకాలం ఏమవుతుందంటే శీతల ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద ఏముందంటే అక్కడి కొలనులు లేదా సరస్సులు ఈ ఎండాకాలం అయితే ఆవిరైపోతుంది. పోషకాల ఆక్సిజన్ తగ్గుతున్నాయి. మరి జంతువులు జీవులు చనిపోతున్నాయి. వారి కళేబరాలు కూలిపోయి ఇతర జీవులు నివసించడానికి అనువుగా ఉండవు ఈ యొక్క వేసవి కాలంలో. మరి శీతాకాలంలో ఏమవుతుంది సార్ అంటే, శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల అంటే తక్కువ ఉష్ణోగ్రతల వల్ల ఏమవుతుందంటే, అక్కడ సరస్సులో ఉన్నటువంటి లేదా కొలల్లో ఉన్నటువంటి నీరు ఏముందంటే ఘనీభవిస్తుంది. అంటే మంచుగా మారుతుంది. ఈ విధంగా ఘనీభవించడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ కూడా జీవులు అనేవి నశించిపోతాయి. ఎందుకంటే నీరు లేదు కాబట్టి నీటి స్థానంలో ఘనీభవనం ప్రక్రియ జరగడం వల్ల ఏమవుతుందంటే నీరు లేవడం వల్ల ఆ యొక్క శీతల ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి ఆ యొక్క అత్యల్ప ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఈ యొక్క సరస్సులో ఉన్నటువంటి నీరు గడ్డగడం వల్ల అక్కడ ఉన్నటువంటి జీవులు కూడా మరి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది నీటి లవణీయత చేపలో ఉన్నటువంటి అనుకూలనాలు. ఇక నెక్స్ట్ పోతే కొన్ని మొక్కల్లో కలిసినటువంటి అనుకూలనాలు చూద్దామండి. కొన్ని మొక్కల్లో మరి అనుకూలనాలు చూద్దాం. ఇది మొదటి బొమ్మ, దీన్ని మనము గుర్రపు డెక్క అంటామండి. దీన్ని మనం అంటే గుర్రపు డెక్క అంటాము. ఇది నీటిపై తేటువంటి మొక్కకి మనం చెప్పవచ్చు. ఇది మన దేశానికి ఇతర దేశం వచ్చినటువంటి ఇది ఒక రకం కలుపు మొక్క. ఇక రెండవది నీటిలో పూర్తి మునిగినటువంటి ఈ యొక్క మొక్క చూడండి, దీని పేరు హైడ్రిల్లా. ఈ హైడ్రిల్లాని కిరణజన్య సంక్రియలో ఆక్సిజన్ విడుదలవుతున్న ప్రయోగంలో ఈ యొక్క హైడ్రిల్లా మొక్కని మనం అక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇవి రెండు రకాల మొక్కలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ మొక్క అనేది కలువ అండి. ఈ మొక్క పేరు కలువ. దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే నిలంబో న్యూసిఫెరా అంటే దీని యొక్క శాస్త్రీయము. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే వీటి యొక్క విత్తనాలు అనేవి మరి సుప్తావస్థలో ఉండి మరి ఎక్కువ కాలం తర్వాత కూడా ఇవి మొలకెత్తేటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది నీటిపై తేలియాడే మొక్కకు మనం ఉదాహరణ చెప్పవచ్చు. ఇది కలువ మొక్క, నిలంబో న్యూసిఫెరా అనేటువంటి దీని యొక్క శాస్త్రీయ నామము. ఇక నెక్స్ట్ వెళ్తే ఇతర అనుకూలనాలు ఉదాహరణలు. వీటి యొక్క ఉదాహరణలు. రైట్. మొదటిగా ఉష్ణోగ్రత మొక్కలలో అనుకూలనాలు. ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల ఆ యొక్క మొక్కలు ఉన్నటువంటి అనుకూలనాలు ఏందో మనం చూద్దామండి. ఉష్ణోగ్రత ప్రభావం నేలపై పెరిగే మొక్కలలో భౌమ్య ఆవరణ వ్యవస్థలో వివిధ రకాలుగా ఉంటుంది. ఈ యొక్క ఉష్ణోగ్రత ప్రభావం అనేది నేలపై పెరిగే మొక్కలలో మనము భౌమ్యావరణ వ్యవస్థ అంటాము. భౌమ్యావరణ వ్యవస్థ అంటే నేలపై పెరిగే మొక్కలు. ఈ యొక్క నేలపై పెరిగే మొక్కల్లో భౌమ్యావరణ వ్యవస్థలో ఇది వివిధ రకాలుగా ఈ యొక్క ఉష్ణోగ్రత ప్రభావం అనేది ఉండడం అయితే జరుగుతుంది. సమశీతోష్ణ ప్రాంతంలోని మొక్కలు శీతాకాలం ప్రారంభం కాకముందే ఆకులు రాల్చుతాయి. సమశీతోష్ణ మండలం ఉన్నటువంటి ఈ యొక్క మొక్కలోని అంటే శీతాకాలం రాకముందే అంటే చలికాలం రాకముందే ఈ యొక్క ఆకులను రాల్చుతాయి. ఎందుకు సార్ ఈ యొక్క ఆకులు రాల్చుతాయి అంటే, ఈ యొక్క ఆకులు అనేవి రాల్చడం వల్ల ఆకుల సంఖ్య అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఆకుల యొక్క సంఖ్య తగ్గుతుందో ఆకుల్లో ఉన్నటువంటి ఈ యొక్క పత్ర రంధ్రాల సంఖ్య కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క పత్ర రంధ్రాల సంఖ్య తగ్గుతుందో బాష్పోత్సేకం కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే బాష్పోత్సేకం తగ్గుతుందో మొక్కలలో నీటి నష్టం కూడా మరి జరగడం అనేది నీటి యొక్క నష్టాన్ని కూడా
అరికట్టవచ్చు. అందువల్లనే ఈ యొక్క సమశీతోష్ణ మండలంలో ఉన్నటువంటి కొన్ని రకాల మొక్కలు ఏం చేస్తాయంటే, ఈ యొక్క శీతాకాలం రాకముందే లేదా చలికాలం రాకముందే మరి ఏమంటే ఆకులను రాల్చుతాయి. ఇది బాష్పోత్సేక నష్టాన్ని తగ్గించడంలోనూ, అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియను, ఇతర జీవక్రియలను తగ్గించడంలోనూ తోడ్పడుతుంది. కారణం ఏంటంటే అక్కడ ఆకులనేవి లేకపోవడం, లేదా ఆకుల యొక్క సంఖ్య అనేది తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే బాష్పోత్సేక నష్టాన్ని తగ్గిస్తుంది. కిరణజన్య సమీకరణం అదేవిధంగా ఇతర జీవక్రియ తగ్గించడానికి సహాయపడుతుంది ఈ యొక్క ఆకులను రాల్చడం అనేది. ఇకపోతే తక్కువ ఉష్ణోగ్రతలో మొక్కలోని చాలా రసాయనాలు కొంతకాలం వరకు నిష్క్రియాత్మకంగా ఉంటాయి. ఈ యొక్క తక్కువ ఉష్ణోగ్రతలో అంటే ఉష్ణోగ్రత తక్కువ ఉండడం ఏమంటే చాలా మొక్కలలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయనాలు అనేవి కొంతకాలం ఏంటంటే నిష్క్రియాత్మకంగా ఎలా ఉంటాయండి? నిష్క్రియాత్మకంగా ఉండటం అనేది జరుగుతుంది. నిష్క్రియాత్మకంగా ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉష్ణ మండలాల్లో కొన్ని మొక్కలు అనేవి ఉష్ణ మండలాల్లో కొన్ని మొక్కలు అనేవి వేసవి కాలం లేదా వేసవి మొదలు కాకముందే ఆకులను రాలుస్తాయి. ఈ యొక్క సమశీతోష్ణ మండలంలో అయితే శీతాకాలంలోనే ఆకులను రాలుస్తాయి. మరి ఉష్ణ మండలంలోని మొక్కలైతే వేసవి కాలం మొదలు కాకముందే ఈ యొక్క ఆకులను రాల్చుతాయి. ఈ ప్రాంతంలో పెరిగే మొక్కలు బాష్పోత్సేక నష్టాన్ని తగ్గించడానికి పగటి వేళల్లో పత్రరంధ్రాలు మూసుకుంటాయి. ఈ యొక్క ఉష్ణ మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క మొక్కలనేవి వేసవి కాలంలో మరి ఆకులను రాల్చడం వల్ల ఏమంటే ఆకుల యొక్క సంఖ్య లేదా పత్రాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల ఏమంటే బాష్పోత్సేక నష్టాన్ని తగ్గించడం జరుగుతుంది. అంతమంది కాకుండా ఈ యొక్క ఉష్ణ మండలంలో ఉన్నటువంటి కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే పగటి వేళలో పత్రరంధ్రాలు మూసుకుంటాయండి. పగటి వేళలో పత్రరంధ్రాలు మూసుకోవడం ద్వారా ఏమంటే ఈ పత్రరంధ్రాల ద్వారా పోయేటువంటి ఈ యొక్క నీటి ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఈ యొక్క పగటి వేళ పత్రరంధ్రాలు మూసుకోవడం అనేది జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా అధిక ఉష్ణోగ్రత కూడా ఆకుల సంఖ్య తగ్గుదల లాంటి అనుకూలనాలకు దారితీస్తాయి. ఈ యొక్క అధిక ఉష్ణోగ్రత అనేది ఆకుల సంఖ్య తగ్గుదలకు అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల ఏమంటే ఆ యొక్క ఎండ వేడికి ఈ యొక్క ఆకులు అనేవి రాలిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఉష్ణ మండలంలోని మొక్కలు బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి జరిగినటువంటి అనుకూలం ఏంటివి? ఎలా అంటే ఈ యొక్క ఉష్ణ మండలంలో బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి మొదటిగా ఏం చేస్తారంటే ఈ యొక్క ఆకులను రాల్చడం, రెండవది పగటి వేళల్లో పత్రరంధ్రం మూసుకోవడం వల్ల ఈ యొక్క బాష్పోత్సేకాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మొక్కల్లో నీటి యొక్క నష్టాన్ని తగ్గిస్తాయి. కొన్ని రకాల ఎడారి మొక్కల్లో కాండాలు అనేవి మార్పు చెందుతాయండి. కొన్ని రకాల మొక్కలు కాండం అనేది మార్పు ఎలా మారుతుందంటే కాండం అనేది ముళ్ళుగా మారుతుంది. కాండం అనేది పత్రంగా మారుతుంది. కాండం అనేది పత్రంగా మారుతుంది. మరి పత్రం అనేది ముళ్ళుగా మారడం అనేది జరుగుతుంది. రైట్. ఈ విధంగా ముళ్ళుగల పత్రాలు కూడా మరి ఒక రకమైన ఎడారి మొక్కల్లో అనుకూలాలుగా మనము చెప్పవచ్చండి. ఇక నెక్స్ట్ పోతే మంచు కురిసే సమయంలో వృక్షాలకు వెడల్పైనటువంటి ఆకులు అనేవి ఉండడం ఏముందంటే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఉష్ణోగ్రతలు జంతువులలో అనుకూలనాలు. ఉష్ణోగ్రతలు అంటే ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండడం వల్ల జంతువుల్లో మరి ఆ ఉష్ణోగ్రత తట్టుకోవడానికి ఆ యొక్క జంతువులు ఉన్నటువంటి అనుకూలనాలు ఏంటో మనం ఈ యొక్క టాపిక్లో చూద్దామండి. రైట్. శరీర ఉష్ణోగ్రతలలో మార్పు వాతావరణంలోని ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల వలన ఏర్పడుతుంది. ఈ యొక్క శరీర ఉష్ణోగ్రతలలో కొన్ని రకాల మార్పులు అనేవి జరుగుతుంటాయండి. శరీర ఉష్ణోగ్రతలలో కొన్ని రకాల
మార్పులు అనేవి జరుగుతాయి. రైట్. శరీర ఉష్ణోగ్రతలో మార్పులు కొన్ని జీవులలో జరుగుతున్నాయి. అంటే కొన్నిసార్లు శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు శరీరంలో ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. దీనికి కారణం ఏంటి సార్ అంటే వాతావరణంలోని ఉష్ణోగ్రతల హెచ్చు తగుల వలన ఏర్పడుతుంది. అంటే వాతావరణంలోని ఉష్ణోగ్రతలలో హెచ్చు తగ్గుల వలన శరీర ఉష్ణోగ్రతలో మార్పు అనేది జరుగుతుంది. మరి ఈ మార్పులు వివిధ ఆవరణ వ్యవస్థలోని జీవులపై అధికంగా ప్రభావం చూపుతుంది. ఈ యొక్క మార్పు అనేది వివిధ ఆవరణ వ్యవస్థలోని జీవులపై అధికంగా ప్రభావం అంటే వాతావరణంలోని మార్పు జరగడం వల్ల ఏమవుతుందంటే జీవుల శరీరంలోని ఉష్ణోగ్రతలో మార్పు సంభవిస్తుంది. జీవుల శరీరంలో మార్పు జరగడం వల్ల ఆవరణ వ్యవస్థ నుండి ఈ యొక్క జీవులపైన ఈ యొక్క ఉష్ణోగ్రత ప్రభావం అనేది అధికంగా చూపుతుంది. ఇక నెక్స్ట్ పోతే శీతల ప్రదేశాలలో శీతల ప్రదేశాలలో సరస్సులోని పై పొరలు సరస్సులోని పై పొరలు ఘనీభవించి కింది పొరలు అలాగే ఉంటాయి. అంటే శీతల ప్రదేశాల్లో అదేవిధంగా సరస్సులలో ఉన్నటువంటి ఈ యొక్క పై పొరలు అనేవి ఘనీభవిస్తాయి. అంటే మంచుగా మారుతాయి. ఘనీభవించి కింది పొరలు అలాగే ఉంటాయి. అందుకే జీవులు సరస్సుల్లోని వెచ్చగా ఉన్న లోతైన పొరలకు వలస వెళ్ళి జీవనం సాగిస్తాయండి. చూడండి, కొన్ని రకాల జీవులు ఈ యొక్క నీటిలో నివసిస్తాయండి. అయితే ఈ యొక్క శీతల ప్రదేశంలో అదేవిధంగా సరస్సులో ఉన్నటువంటి ఈ యొక్క నీరు ఏంటంటే ఆ శీతాకాలంలో ఘనీభవిస్తుంది. ఘనీభవించి మంచుగా మారుతుంది. కానీ సరస్సు యొక్క లేదా ఆ యొక్క నీటి యొక్క లోపల అడుగు భాగంలో మాత్రం నీరు అనేది ఘనీభవించదండి. ఘనీభవించకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క జీవులు ఏంటంటే ఈ యొక్క పై పొరలో కాకుండా ఈ యొక్క లోపల పొరలు లోపలికి వెళ్ళి అక్కడ జీవించడం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే ఆ యొక్క లోపల పొరలో ఉన్నటువంటి ఆ యొక్క సరస్సులో ఆ యొక్క లోపల పొరలో ఏమవుతుందంటే ఆ లోతైన ప్రాంతాల్లో వెచ్చగా ఉండడం అనేది జరుగుతుంది. అందువల్ల ఏమంటే ఈ యొక్క శీతల ప్రదేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సరస్సులో ఉన్నటువంటి ఈ యొక్క జీవులు అనేవి నీటి లోపలికి పొరలోకి వెళ్ళి పొరలోకి వెళ్ళి అక్కడ జీవించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే శీతల ప్రాంతాలలో శీతల ప్రాంతాల్లో నివసించే జీవులు అనేవి వివిధ రకాలుగా అనుకూలనాలను ఏర్పరచుకుంటాయి. అనుకూలం అంటే ఏంటి సార్ అంటే ఒక పరిస్థితికి, ఒక వాతావరణానికి, ఒక ప్రదేశానికి సర్దుబాటు కలిగి జీవులు జీవిస్తే దాన్ని ఆ జీవుల యొక్క శరీరంలో జరిగే ఆ యొక్క మార్పును మనం అంటే అనుకూలనం అంటాము. అయితే శీతల ప్రాంతాల్లో నివసించేటువంటి ఈ యొక్క జీవులు అనేవి శీతల ప్రాంతాల్లో నివసించేటువంటి జీవులు అనేవి వివిధ రకాలుగా అనుకూలనాలను ఏర్పరచుకుంటాయి. శీతల ప్రాంతాల్లో నివసించే జీవులు అనేవి వివిధ రకాల అనుకూలనాలు ఏర్పరచుకుంటాయి. ఎలా అంటే వాటి యొక్క చర్మాల క్రింద చర్మాల కింద శీతల ప్రాంతాల్లో నివసించేటువంటి జీవుల యొక్క చర్మాల క్రింద ఏముందంటే దళసరి కొవ్వు పొరను నిల్వ చేసుకుంటాయండి. అంటే శీతల ప్రాంతాల్లో నివసించే జీవులు అనేవి కొన్ని రకాల అనుకూలనాలు ఏర్పరచుకుంటాయి. దీనికి ఉదాహరణ చెప్పంటే ఈ యొక్క శీతల ప్రాంతాల్లో నివసించే యొక్క జీవులు అనేవి మరి చర్మ దేహం పైన చర్మం ఉంటుందండి. ఈ చర్మం కింద ఏముందంటే దళసరి కొవ్వు పొరను నిల్వ చేసుకుంటాయండి. ఏం చేస్తాయంటే దళసరి కొవ్వు పొరను నిల్వ చేసుకుంటాయి. లేదా దళసరి బొచ్చుతో తమ శరీరాలను కప్పిస్తాయండి. దళసరి బొచ్చుతో తమ యొక్క శరీరాలని కప్పిస్తాయి. ఇవి ఎలా ఉపయోగపడుతుంటే ఆ జీవులకు ఉష్ణబంధకాలుగా అంటే జీవులలో నుండి ఉష్ణోగ్రతను బయటికి వెళ్ళకుండా ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఉష్ణబంధకాలుగా ఉంటాయి. ఈ కొవ్వు పొర లేదా
ఈ యొక్క చర్మం నుండి ఈ యొక్క బొచ్చు అనేది ఉష్ణబంధకాలుగా మరి పనిచేస్తూ తమ శరీరాల నుండి ఉష్ణం కోల్పోకుండా తమ యొక్క శరీరాల నుండి ఈ యొక్క ఉష్ణం కోల్పోకుండా నిరోధిస్తాయి. కొవ్వు పొర అనేది శరీరానికి ఉష్ణబంధకములా సహాయపడుతూ ఉష్ణం మరియు శక్తిని ఉత్పత్తి చేయడంలో, అంటే ఈ యొక్క శీతల ప్రదేశంలో ఉన్నటువంటి ఈ జీవుల యొక్క శరీరం యొక్క చర్మం కింది భాగంలో దళసరి అయినటువంటి చర్మం చర్మం కొవ్వు పొర ఉంటుంది. అదేవిధంగా బొచ్చు ఉంటుంది. ఈ యొక్క కొవ్వు పొర అనేది ఆ యొక్క జీవులకు ఉష్ణ సహాయపడుతూ ఉష్ణ సహాయపడుతూ ఉష్ణము అదేవిధంగా శక్తిని ఉత్పత్తి చేయడంలో, ఉష్ణాన్ని అదేవిధంగా శక్తిని ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి. ఇలాంటి అనుకూలనాలు దేంట్లో ఉంటాయి సార్ అంటే తిమింగలాలు, అదేవిధంగా సీల్ చేపలు, ధ్రువపు ఎలుగుబంట్లు. అంటే ఈ యొక్క తిమింగలాలు, సీల్ చేపలు, ధ్రువపు ఎలుగుబంట్లో ఏముంటుంది అంటే చర్మం కింద కూపర కానీ లేదా బొచ్చు కానీ ఉంటుంది. ఇవి ఏం చేస్తాయి సార్ అంటే ఇవి ఈ యొక్క చర్మం కింద ఉండే ఈ యొక్క కూపర్ అయితే ఉష్ణబంధకంగా ఉపయోగపడుతూ ఉష్ణ మరియు శక్తిని ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది. ఇలాంటి అనుకూలనాలు ఈ యొక్క తిమింగలాలు, అదేవిధంగా సీల్ చేపలు, అదేవిధంగా ధ్రువపు ఎలుగుబండ్లలో ధ్రువపు ఎలుగుబండ్లలో ఇలాంటి అనుకూలనాలను మనము చూడవచ్చు. నెక్స్ట్ ప్రతికూల పరిస్థితులకు ప్రతికూల పరిస్థితులకు ప్రతిస్పందనగా అనుకూలనాలు. అంటే కొన్ని రకాల జీవులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ ప్రతికూల పరిస్థితులకు ప్రతిస్పందనగా కొన్ని రకాల అనుకూలనాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. కొన్ని అనుకూలనాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి కొన్ని రకాల అనుకూలనాలు అనేవి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలా విచిత్రంగా ప్రముఖంగా ఉన్నప్పటికీ వాటిని మనం సులభంగా గమనించలేం. అంటే కొన్ని రకాల జీవులలో ఈ యొక్క అనుకూలనాలు అనేవి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇవి కలిగి ఉంటాయి. ఈ యొక్క అనుకూలనాలు అనేవి కలిగి ఉంటాయి. అవి ఏంటో మనము చూసే ప్రయత్నము చేద్దామండి. ఎన్నో జీవులు ఎడారులు మరియు ధ్రువ ప్రాంతాల్లో నివసిస్తాయండి. అంటే ఎన్నో రకాల జీవులు అనేవి ఈ యొక్క ఎడారులు, ఉష్ణ ఎడారులు, అదేవిధంగా ధ్రువ ప్రాంతాల్లో నివసిస్తాయి. ఇవి అతి శీతల, అత్యుష్ణ పరిస్థితుల నుండి రక్షణ పొందడానికి లోతైన నేల పొరలలోనికి వలస వెళ్తాయి. అంటే కొన్ని రకాల జీవులు అనేవి, అంటే ఎన్నో రకాల జీవులు అనేవి ఉష్ణ ఎడారులు, అదేవిధంగా ధ్రువ ప్రాంతాల్లో నివసిస్తాయి. ఇవి నివసించడంలో ఇవి అతి శీతల అంటే ఎక్కువ చలి ఉన్న ప్రాంతం అతి శీతల లేదా అదేవిధంగా అత్యుష్ణ పరిస్థితులు, అంటే ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండే పరిస్థితుల నుండి రక్షించుకోవడానికి ఈ యొక్క జీవులు ఏం చేస్తారంటే లోతైన పొరల్లోకి, అంటే నేల యొక్క లోతైన పొరలోకి వలస వెళ్ళి అక్కడ తమ జీవనాన్ని గడుపుతాయి. ఉదాహరణకు కప్పలాంటి ఉభయచరాలు ఏం చేస్తాయంటే కాలాన్ని బట్టి అనుకూలనాలను చూపిస్తాయండి. ఈ కప్పలలో కాలాన్ని బట్టి అనుకూలనాలను చూపిస్తాయి. అత్యుష్ణ అతి శీతల పరిస్థితులను రక్షించుకోవడానికి ఈ కప్పలు అనేవి అత్యుష్ణ అంటే ఎక్కువ ఉష్ణోగ్రత నుండి పరిస్థితి నుండి, అదేవిధంగా అతి శీతల పరిస్థితుల నుండి అత్యుష్ణ ఎక్కువ ఉష్ణోగ్రత, అదేవిధంగా ఎక్కువ చలి అండి, అతి శీతల పరిస్థితుల నుండి రక్షించుకోవడానికి ఏం చేస్తాయంటే ఈ యొక్క కప్పలు అనేవి నేలలో లోతైన బొరియలు చేసుకుని వాటిలో జీవనం గడుపుతాయి. ఈ కప్పలు అంటే అత్యుష్ణ, అదేవిధంగా అతి శీతల పరిస్థితుల నుండి రక్షించుకోవడానికి ఈ యొక్క కప్పలు ఏం చేస్తారు సార్ అంటే నేలలో లోతైన బొరియలు చేసుకొని వాటిలో జీవనాన్ని గడుపుతాయి. ఎప్పుడు అననుకూల పరిస్థితుల్లో. మరి అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకు కూడా ఈ కప్పలు అనేవి అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకు కదలక నిశ్చలంగా అందులోనే ఉంటాయండి. ఈ యొక్క బొరియలోనే
మరి అనుకూల పరిస్థితి వచ్చేందుకు కదలకుండా ఆ యొక్క బొరియలు నేలలో మరి బొరియలు తీసుకొని ఆ యొక్క నేలలో ఉంటాయి. ఇప్పుడు అత్యుష్ణ ఉష్ణోగ్రత, అతి శీతల పరిస్థితిలో ఇవి అననుకూల పరిస్థితులు కప్పలకు, ఉభయచరాలకు. ఈ యొక్క అననుకూల పరిస్థితుల నుండి యొక్క అత్యుష్ణ, అతి శీతల అతి శీతల ఆహ్, వాతావరణ పరిస్థితి ఉన్నప్పుడు ఈ కప్పలనేవి మరి బొరియలు తీసుకొని వాటిలో జీవనము గడుపుతాయి. మరి అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకు అంటే జీవించడానికి వచ్చే ఆ యొక్క పరిస్థితి వచ్చేంత వరకు ఈ యొక్క కప్పలనేవి ఆ యొక్క బొరియల్లో ఉండి కదలకుండా నిశ్చలంగా అందులోనే ఉంటాయి. ఈ యొక్క కాలంలో జీవక్రియ రేటు తగ్గి ఈ యొక్క కప్పల ఉభయచరాల్లో జీవక్రియ రేటు తగ్గి జంతువు దాదాపుగా స్పృహ లేని లేదా నిద్రావస్థకు చేరుకుంటుంది. స్పృహ లేని లేదా నిద్రావస్థ చేరుకుంటుంది. దీన్ని మనం అంటే శీతాకాలపు సుప్తావస్థ. శీతాకాలపు సుప్తావస్థ లేదా గ్రీష్మకాలపు సుప్తావస్థ అంటాము. ఇది ఎప్పుడంటే అననుకూల పరిస్థితులు అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ఉభయచరుడు ఈ కప్పలనేవి శీతాకాల సుప్తావస్థను, అదేవిధంగా గ్రీష్మకాల సుప్తావస్థను చూపుతాయి. ఏంటి సార్ గ్రీష్మకాల సుప్తావస్థ, శీతాకాల సుప్తావస్థ అంటే ఇవి శీతాకాలంలో అంటే చలి ఎక్కువ ఉన్నప్పుడు, వేడి ఎక్కువ ఉన్నప్పుడు బొరియలు చేసుకొని ఆ యొక్క బొరియల్లో ఈ కప్పలనేవి నివసిస్తుంటాయి. దీన్ని శీతాకాలపు, గ్రీష్మకాలపు సుప్తావస్థ అంటాము. ఈ పరిస్థితుల్లో కప్పలు అనేవి మరి జీవం కోల్పోయినట్లుగా మరి స్పృహ తప్పిన స్థితిలో ఉండడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వేసవి మరియు శీతాకాలపు సుప్తావస్థలకు మరి సంబంధించినటువంటి మనం స్కూల్లో మనం బులెటిన్ బోర్డు మనం ప్రదర్శించవచ్చు. మరి ఇందుకోసం మనం ఈ యొక్క వేసవి కాల లేదా గ్రీష్మక సుప్తావస్థను కోసం మనం గ్రంథాల నుండి కానీ లేదా ఇంటర్నెట్ కానీ మనం ఏ విధంగా ఈ యొక్క కప్పలనేవి గ్రీష్మకాల సుప్తావస్థను, శీతాకాల సుప్తావస్థను చూపుతాయో మనం ఈ యొక్క గ్రంథాలయాల నుండి కానీ లేదా ఇంటర్నెట్ కానీ ఈ యొక్క సమాచారాన్ని సేకరించి మనం వాటి గురించి ఎక్కువ మనము తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోతే సార్ లైకెన్స్ లేదా లైకెన్లు, రైట్. ఇక్కడ లైకెన్స్ అంటే మనకి వృక్షశాస్త్రం అని తెలుసండి. ఏంటంటే ఒక శైవలము అదేవిధంగా ఒక శిలీంధ్రం అనేవి రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవించినట్లయితే దాన్ని మనం లైకెన్స్ అంటాము. అంటే దీనిలో శైవల భాగము, శిలీంధ్ర భాగం అనేది రెండు ఉంది. మరి శైవలము ఈ విధంగా శిలీంధ్రం అనేది రెండు కలవడం వల్ల ఏమంటే లైకెన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ యొక్క లైకెన్స్ ఏంటంటో దీని కథ ఏందో ఒకసారి మనం చూసి ప్రయత్నం చేద్దాం. రైట్. కొన్ని చెట్ల బెరడు మీద ఆకుపచ్చని రంగు గల నిర్మాణాలు మనం చూస్తుంటామండి. కొన్ని రకాల చెట్లు ఉంటాయండి. ఆ చెట్ల యొక్క బెరడు పైన ఉంటే ఆకుపచ్చని రంగు ఉన్నటువంటి మన యొక్క నిర్మాణాలు మనం గమనిస్తాము. ఈ విధంగా ఉంటే ఈ యొక్క ఆకుపచ్చని నిర్మాణాలు అనేవి తర్వాత బూడిద లేదా తెలుపు రంగులోకి మారి ఆ తదుపరి వింతైన ఆకారాలతో ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. ఈ యొక్క మొదటిగా లైకెన్స్ ఎలా అంటే కొన్ని చెట్ల బెరడు పైన ఆకుపచ్చని రంగు గలవంటి నిర్మాణాలుగా ఉంటాయండి. ఈ యొక్క ఆకుపచ్చ ఉండే ఈ యొక్క నిర్మాణాలు అనేవి తర్వాత ఏమవుతుందంటే బూడిద లేదా తెలుపు రంగులోకి మారుతాయి. ఈ విధంగా బూడిద లేదా తెలుపు రంగులో మారిన తర్వాత ఆ తదుపరి ఇవి వింతైన ఆకారాలతోని అదేవిధంగా ఆకుపచ్చ రంగులో పెరగడం అయితే జరుగుతుంది. దేనిపైన సార్ అంటే చెట్ల యొక్క బెరడు పైన, రైట్. ఈ విధంగా పెరిగిన తర్వాత అవి లైకెన్స్గా మనం చెప్పవచ్చండి. ఈ యొక్క లైకెన్స్ని మన నిత్య జీవితంలో ఉపయోగిస్తుంటామండి. ఉదాహరణ సువాసన కొరకు బిర్యానీ తయారీలో ఉపయోగిస్తామండి. అంటే బిర్యానీ గుమ్మగుమ్మ వాసన రావడానికి ఈ యొక్క సువాసన రావడానికి ఈ యొక్క బిర్యానీ తయారీలో మనం ఏంటంటే పత్తర్ పూల్ వెరీ ఇంపార్టెంట్ బిట్. పత్తర్ పూల్ అటువంటి ఒక సుగంధ ద్రవ్యాన్ని మనం వాడతామండి. అంటే బిర్యానీ మంచి వాసన రావడానికి మన పత్తర్ పూల్ అనేటువంటి ఒక సుగంధ ద్రవ్యాన్ని మనం వాడతామండి. ఈ యొక్క సుగంధ ద్రవ్యం అనేది ఒక రకమైన లైకెన్ అండి. అంటే మనము లైకెన్ మనము పత్తర్ పూల్ అంటే ఒక లైకెన్ ఇది. ఈ లైకెన్ అనేది మనము సువాసన కొరకు బిర్యానీలో వాడడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే
ఇది పత్తర్ పూల్ అంటే సువాసన కొరకు బిర్యానీలో సువాసన కొరకు ఉపయోగిస్తాం. పత్తర్ పూల్ అంటే దీనివల్ల బిర్యానీకి సువాసన వస్తుంది. ఇది ఒక రకమైన లైకెన్గా చెప్పవచ్చండి. రైట్. శిలీంద్ర సమూహం శిలీంద్ర సమూహం అనేది శైవల సమూహంపై దాడి చేస్తుంది. శిలీంద్ర సమూహం ఉంది శైవల సమూహంపై దాడి చేస్తుంది. ఈ యొక్క శైవలాలు పోటీ పడలేక విఫలమై నశించడం అయితే జరుగుతుంది. ఇది మనం పడగలిగితే ఇది లైకెన్ అండి. ఇది లైకెన్. ఫస్ట్ ఏమంటే గ్రీన్ కలర్‌లో మనకి వస్తుందండి. ఈ ఆకుపచ్చ రంగులో వచ్చిన తర్వాత మళ్ళీ ఇది బూడిద తెలుపు రంగులో మారుతుంది. బూడిద తెలుపు రంగులో మారి మరలా వింతైన ఆకారాలతో మరలా ఆకుపచ్చ రంగులో మారుతుంది. ఇది మనము లైకెన్‌గా చెప్పవచ్చు. మరి బిర్యానీలో సువాసన కోసం మనం పత్తర్ పూలు మనం ఉపయోగిస్తాము. ఈ పత్తర్ పూలు అనేది ఒక రకమైన లైకెన్‌గా మనము చెప్పవచ్చు. అంటే ఈ యొక్క బిర్యానీలో వాడేటువంటి లైకెన్ పత్తర్ పూల్. ఇక నెక్స్ట్ పోతే శిలీంద్ర సమూహాలతో సహజీవన సంబంధం సాగిస్తూ జీవించే అనుకూలన రూపాలనే మనము లైకెన్లు అంటాము. అంటే శిలీంద్ర సమూహాలతో సహజీవనం సాగిస్తూ అనుకూల రూపాలను మనం అంటే ఈ యొక్క లైకెన్స్ అంటాము. ఈ యొక్క లైకెన్ సమూహాలు అనేవి రాళ్ళు అదేవిధంగా వృక్ష కాండాలపై కూడా పెరుగుతాయండి. ఈ యొక్క లైకెన్స్ అనేవి ఈ యొక్క వృక్షం యొక్క బెరలపైన కాకుండా మొక్కల యొక్క చెట్లపైన బెరలు కాకుండా రాళ్లపైన అదేవిధంగా వృక్ష కాండాలపైన ఈ యొక్క లైకెన్స్ మనం చూడవచ్చు. ఇక శైవలాలకు కావాల్సినటువంటి ఈ యొక్క నీరు ఖనిజ లవణాలను శైవలాలకి కావాల్సినటువంటి ఆ యొక్క నీటిని అదేవిధంగా లవణాలను ఏం చేస్తుంటే శిలీంద్రం అందిస్తుందండి. ఈ యొక్క శైవలానికి కావాల్సినటువంటి ఈ యొక్క నీరు అదేవిధంగా ఖనిజ లవణాలు ఈ యొక్క శిలీంద్రం అందిస్తుంది. మరి శైవలాలు అనేవి మరి కిరణజన్య సమయం జరుపుతూ శిలీంధ్రాలకు కావాల్సిన ఆహారాన్ని చక్కెర రూపంలో సహాయం చేస్తుంది. ఇక్కడ లైగస్ అంటే ఏంటి? ఒక శైవలము ఒక శిలీంధ్రం. అంటే శైవలం శిలీంధ్రం కలిసి రెండు సహజీవనం చేయడం వల్ల ఈ యొక్క అనుకూల రూపమైనటువంటి ఈ యొక్క లైకస్ ఏర్పడింది. ఈ లైకస్ ఉన్నటువంటి ఈ యొక్క శిలీంధ్రం ఏం చేస్తుందంటే శైవలాలు కావాల్సినటువంటి ఈ యొక్క నీటిని ఖనిజ లవణాలు అందిస్తే మరి ఈ యొక్క శిలీంధ్రం ఏం చేస్తుంది? ఈ యొక్క శైవలం ఏం చేస్తుందంటే కిరణజన్య సమీకరణ జరిపి మరి శిలీంధ్రాలకు కావాల్సినటువంటి ఈ యొక్క ఆహారాన్ని చక్కెర రూపంలో ఈ యొక్క శిలీంధ్రాలకు సరఫరా అవుతుంది. ఇలాంటి అనుకూలనాల వలన ఏమవుతుందంటే లైకెన్స్ అనేవి ప్రతికూల పరిస్థితులు కూడా జీవించగలుగుతున్నాయి. ప్రతికూల పరిస్థితులు కూడా ఈ యొక్క లైకెన్స్ అనేవి జీవిస్తున్నాయి. రైట్. మరి ఈ యొక్క పర్యావరణంలో అనుకూలనాలు ఏర్పడడం మీద అంత సులభం కాదండి. పర్యావరణంలో అనుకూలం ఏర్పడడం అంత సులభం కాదు. ఉదాహరణ చూద్దాం. ఎడారిలో ఆవును ఉంచిన మనం ఆ ఆవు ఒంటిలో మార్పు చెందుతుందా? మార్పు చెందదు. అలాగే చిన్న చిన్న పొదలు చెట్లు ఉన్న అడవిలో జిరాఫీ ఉంచితే అది మేకల మార్పు చెందదండి. ఈ విధంగా ఈ అనుకూలనాలు ఏర్పడడానికి అనేది దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుందండి. ఈ యొక్క పర్యావరణంలో ఈ విధంగా పర్యావరణంలో అనుకూలనాలు జరగడం అనేది కొన్ని వేల సంవత్సరాలు అయితే పడుతూ ఉంది. ఇది మనకున్నటువంటి ఈ యొక్క లైకెన్స్ గురించి. ఇక నెక్స్ట్ పోతే అనుకూలనాలు దేనికి దారి తీస్తాయి? డార్విన్ పిచ్చుకల కథ అనేటువంటి ఒక చిన్న టాపిక్ ఉందని ఇది మనం నేర్చుకుంటే ఈ యొక్క లెసన్ పూర్తవుతుంది. డార్విన్ పిచ్చుకల కథ. రైట్. చార్లెస్ డార్విన్ 1885 సంవత్సరంలో హెచ్ఎంఎస్ అనేటువంటి బీగిల్ అనే ప్రసిద్ధిగాంచిన
ఓడలో ప్రయాణించి గ్యాలపాగస్ దీవుల మీద అడుగుపెట్టాడండి. ఎవరు? ఈ యొక్క డార్విన్. డార్విన్ రాసిన గ్రంథం ఏంటి? జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని రాశాడండి. ఈ యొక్క చార్లెస్ డార్విన్ 1885 సంవత్సరంలో హెచ్ఎంఎస్ బీగిల్ అటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ఓడలో ప్రయాణించి గ్యాలపాగస్ దీవుల మీద అడుగుపెట్టాడు. ఆ ద్వీపంలో వివిధ రకాల జీవులపై అధ్యయనం చేసి ఈయన ఏం చేశాడంటే పించు పక్షుల గురించి మరి ఈయన వివిధ రకాల పక్షులు అధ్యయనం చేశాడు. ఈ పక్షుల అధ్యయనంలో పించు పక్షుల గురించి చేసినటువంటి ఈ యొక్క అధ్యయనం లేదా పరిశీలనలు అనేవి ఈ యొక్క చాలా ప్రఖ్యాతి గాంచినాయండి. మరి మన రాష్ట్ర పక్షి అయినటువంటి పాలపిట్ట కూడా ఈ యొక్క పిచ్చుక జాతికి చెందినదే. ఈ యొక్క పాలపిట్ట కూడా పిచ్చుక జాతికి చెందినదే. మరి ఈ చిన్న ప్రాంతం ఏంటి? ఈ యొక్క గ్యాలపాగోస్ దీవులలో అంటే డార్విన్ ఉన్నటువంటి ఈ యొక్క చిన్న ప్రాంతం అంటే ఈ యొక్క గ్యాలపాగోస్ దీవులలో ఈకల రంగులు, ముక్కులలో వైవిధ్యాలు గల ఈకల అంటే పక్షుల యొక్క ఈకల రంగులు, అదేవిధంగా ముక్కులో వైవిధ్యాలు గల గాలిపాగస్ పించు పక్షులను చూసి ఈయన ఆశ్చర్యపోయాడండి. మరి కొన్ని పించు పక్షులు అనేవి గింజలను, కొన్ని పండ్లు, మరికొన్ని కీటకాలు తింటాయని తెలుసుకోండి. కొన్ని పించు పక్షులు చూసినప్పుడు ఈ పించు పక్షులు అన్నీ కూడా ఒకే రకమైన ఆహారం తీసుకోవు. కొన్ని పించు పక్షులు గింజలను, కొన్ని ఏమో పండ్లను, కొన్ని రకాల మరికొన్ని ఏమో కీటకాలను తీసుకుంటాయి కాబట్టి వాటికి అనుకూలంగానే ఈ యొక్క పించు పక్షుల యొక్క మరి ముక్కులు అనేవి వివిధ రకాల ఆకారాలు కలిగి ఉన్నాయని ఈ యొక్క డార్విన్ మరి చెప్పి వాటి యొక్క పటాలను గీసి మరి వివరించడం అనేది జరిగింది. ఇది మనకు ఉన్నటువంటి 9వ తరగతి ఉండేటువంటి ఈ యొక్క 9వ పాఠ్యాంశం అయినటువంటి ఆవరణ వ్యవస్థలోని అనుకూలనాలు. ఆవరణ వ్యవస్థలోని అనుకూలనాలు. ఇంతటితో మనకి పాఠ్యాంశం పూర్తయిపోయిందండి. నెక్స్ట్ పాఠ్యాంశం మరొక వీడియో చూద్దాము. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.